రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థులపైన అదేవిధంగా విద్యార్థుల యొక్క సంబంధించిన పేరెంట్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దమన నీతిని అవలంబిస్తుంది. ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా ఏ ఒక్క ప్రైవేట్ సంబంధించిన పాఠశాలలు చూసినా మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, బడుబలైన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు, దళిత మైనార్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకునేటువంటి పొద్దున్నాక కష్టం చేసుకుని వచ్చేటువంటి నెల జీతం సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ సంబంధించిన కుటుంబ పోషణతో పాటు పిల్లలు చదువు అనేటువంటిది ప్రయారిటీగా పెట్టుకున్నటువంటి ఆ కుటుంబాలకు ఈ రోజు ఒక 20 నుంచి 30% సంబంధించినటువంటి ఫీజులు దండుకునే విధంగా, విద్యను వ్యాపారం చేసే విధంగా, కార్పొరేట్ మయం చేసే విధంగా విద్యను కామన్ మ్యాన్కి అందకుండా చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ పాఠశాలల యొక్క అరాచకాలను నశించే విధంగా ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం ఎట్లాంటి చర్య చేపట్టట్లే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైదరాబాద్ నగరంలో అనేక ప్రైవేట్ పాఠశాలల దగ్గర, ప్రైవేట్ పాఠశాలల గేట్ల ముందు కనీసం పేరెంట్స్కి గౌరవం లేకుండా, లోపలికి ఎంట్రీ లేకుండా, వాళ్ళకు కనీసం ఒక అప్రోచ్ లేకుండా చేస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఇలా యాజమాన్యాలందరూ కూడా ఆ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ ఏ స్కూల్ కా స్కూల్ అసోసియేషన్గా ఏర్పడి ఆ స్కూల్ ముందు పోయి వాళ్ళు పోయి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి జీవోలోనే దాదాపుగా 8 నుంచి 10% పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా వాటిని కూడా తొంగలో దొక్కి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాలు విద్యార్థుల యొక్క సంబంధించినటువంటి పేరెంట్స్ యొక్క ప్రాణాలను దండుకుంటున్న వాళ్ళ రక్త మాంసాలను ఈరోజు పిండుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కవిత ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్కు సంబంధించినటువంటి అది కూడా అందుకోసమే పెట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచి మీరు ఏదైతే మన బడ్జెట్ సెషన్స్ పెట్టి అనేక అంశాల మీద మాట్లాడిలు, ఇది ముఖ్యంగా ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అకాడమిక్ స్టార్ట్ అయ్యే ముందు ఫీజుల నియంత్రణ పైన ఒక కమిటీని వేయాల్సిందిగా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్నారు. బయట ఆ పుస్తకాలు దాదాపు 1000-1500 దొరికే పుస్తకాలను ఒక 6th స్టాండర్డ్ కలకలు వచ్చేసరికల్లా 7,000-8,000 రూపాయలు కేవలం పుస్తకాల కోసం తీసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డిఈఓల సమక్షంలో జిల్లాలుగా మండలాలుగా ఎంఈఓల సమక్షంలో మీరు తనిఖీలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, ఎన్ఆర్ఐ లాంటి కొన్ని కళాశాలలతో పాటు నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి కళాశాలలు కూడా ఇక్కడ తీసుకువేసి మన బిడ్డలకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారు. కాబట్టి వాళ్ళలో వాళ్ళు పెట్టేటువంటి ఫుడ్స్ కూడా నాసిరకమైనటువంటి ఫుడ్స్ మన పిల్లలకు పెడుతున్నారు. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అథారిటీ సంబంధించినటువంటి అధికారులు కూడా తక్షణమే వాటిపైన రైడ్ చేసి ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసేసి దానిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ జాగృతి ఒక కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను.